జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఏం జరుగుతుందన్నది నాకు నిజంగా అర్థమైతలేదు. ఎందుకంటే ఈ ఘటనలు ఇట్లాంటివి మంచిది కాదు. సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ అండ్ మోర్ ఓవర్ ఒక పబ్లిక్ పర్సెప్షన్ కూడా భారతీయ జనతా పార్టీ మీద ఇది మన పార్టీ, భారతీయుల పార్టీ అని చెప్పి ఒకటి కూర్చున్నది. అట్లాంటిది మీరు కూడా ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ ఎ కాంగ్రెస్ అని ఇట్లాంటిది అయిపోతే నేను సీదీ బాత్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, బక్వాస్ మాట్లాడతలేను. ఎందుకంటే ఏదో ఒక స్టేజ్ దగ్గర కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, కరెక్షన్లో పెట్టాల్సి వస్తుంది. కరెక్షన్లో పెట్టకుండా మనం గుడ్డి భజన చేసుడు కూడా మంచిది కాదు. అండ్ నేను అందుభక్తినైతే అసలే కాదు. ఇవాళ కర్ణీ సేన ఏదైతే ఢిల్లీ నుంచి పోయి కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే వినతి పత్రం ఇస్తానన్నారు కదా, దానికి పర్మిషన్ కూడా తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని వాళ్ళు వస్తున్న తరుణంలో అసాంఘిక ఘటనలు జరిగినాయి అని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన వీరంగం ఏదైతే వాళ్ళు అడ్డమైన కథలు సృష్టించారు చూడు ఢిల్లీలో, దానికి నేను చిత్రగుప్తుల మనమందరం పోలీసు వాళ్ళకు బేషరతున మద్దతు తెలిపినాం. కరెక్టా రాంగ్? బట్ నిన్న మీరు వీడియోలు కరెక్ట్గా చూస్తే వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తారు. ఎక్కడ కూడా కంప్లీట్ ఫుటేజ్ నేను చూసిన ఫ్రెండ్స్, ఎక్కడ కూడా కర్ణీ సేన వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏడ కూడా తప్పు చేయలే. వాళ్ళంతలో వాళ్ళు స్లోగన్లు, వాళ్ళంతలో వాళ్ళు మషాలు, వాళ్ళంతలో వాళ్ళు జెండాలు పట్టుకొని నడుస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇదరావు 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 అని చెప్పి ఒక ఆయన పిలిచి పోయి లాఠీ చార్జ్ చేసి కొట్టుడు మొదలెట్టిండు. ఇది కరెక్టా? పోలీసులకు మద్దతు తెలుపుతున్నాం కదా అని చెప్పి ఏడికాడికి ఇష్టం వచ్చినట్టు మీరు వీరంగం సృష్టిస్తా అంటే నడుస్తుందా? మళ్ళీ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ దీన్ని అంటారు. సీజేపీ చేసిందని పీస్ఫుల్ ప్రొటెస్ట్ అన్నారు. ఆడ ఇది క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఇక డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే రామ మందిరంలో జరిగిన ఏదైతే రామ మందిర్ డొనేషన్ ఫండ్ ఉంది చూడు, దాన్ని కప్పిపుచ్చనికనే సీజేపీని తీసుకొని వచ్చిండ్రా అననే వాదన ఇన్ని రోజులు ఎవరెవరైతే మాట్లాడినో చూడు, అది వాస్తవాలకు దగ్గరగా కనిపిస్తున్నది. సత్యదూరపు మాటలు ఏం కనిపిస్తలేవు. ఇట్స్ నాట్ ఎ హాఫ్ బేక్డ్ ట్రూత్, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ కనిపిస్తుంది. చంపత్ రాయ్ మీద ఇంతవరకు యాక్షన్ లేదు కదా, అందుకే సీజేపీ పర్మిషన్ కూడా తీసుకోలేదు కదా. కాక్రోచ్ వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోకపోయినా వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. అదే వీళ్ళు పర్మిషన్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయి వినతి పత్రం ఇచ్చేసి మేము వెళ్ళిపోతాము అని అంటే కూడా. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముంది తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ హిందువులు ఇక భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనా వద్దా అననే స్లోగన్లు కూడా మనకు కనిపిస్తున్నాయి జైపూర్లో. ఇది మంచి పద్ధతి కాదు, ఇది అహంకారం అని అంటున్నా. ఎప్పుడైతే అహంకారం లేస్తుంది చూడు, అది భగవంతుడికి భోజనమవుతుంది. బీజేపీ నీకు అర్థమవుతుందా అని చెప్పి నేను నిలదీస్తున్నా. ఒక సిద్ధాంతపరుడై ఇట్లాంటి క్వశ్చన్ చేస్తుంటే మజాక్, మీరు నన్ను కోవటనొచ్చు, అదనొచ్చు, పీకుడు కట్టలనొచ్చు, ఇక్కడ గంట కూడా ఫరక్ పడదు. నాకు గంట కూడా ఫరక్ పడదు. బికాస్ నిజం అనేది నిప్పు లాంటిది, కాలుతుంది. అది ఏలు పెడతానులా మీరు ఆ ప్రెషర్ కెనాంది ఉంటుంది చూడు కొట్టేటప్పుడు, అది ఎంత ప్రెషర్తో కొట్టాలని అనేది కొన్ని ఉంటాయి. ఒక ప్రెషర్ తీసుకొని ఆయన కొట్టిండ్రు, ఆయన ఛాతికి తగిలింది, దేవరాజ్ సింగ్ అనే వ్యక్తి చచ్చిపోయిండు అని అంటే సిగ్గుశరం ఉన్నది అని అడుగుతున్నా ఆడ బలగాలకు. మళ్ళీ అదే కెనాన్తోని వీళ్ళు నీళ్లు కొడుతుంటే వీళ్ళు డీజేలు ఆడిరు నా కొడుకులీడ కాక్రోచ్ వాళ్ళు. నీళ్ళ మీద రెయిన్ డ్యాన్సులు పెట్టుకుంటా అభి తక్ పానీ క్యూ నై బరసారా భయ్, ఇతనా గర్మీ లగ్ రही है పానీ బరసాతో అని చెప్పి అలా గర్మీ తండక చేసుకుంటుంటే, ఇక్కడనేమో నీళ్లు కొట్టంగానే ఛాతికి దలికి చచ్చిపోయిండు దేవరాజ్కి. ఇప్పుడు 1 crore డిమాండ్ అడుగుతున్నారు. మహిపాల్ సింగ్ ఎక్సెట్రా వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అండ్ అబ్సల్యూట్లీ మహిపాల్ సింగ్ ఏదైతే ఈ ప్రొటెస్ట్లో మాట్లాడుతున్నాడు చూడు, ఈ దేవరాజ్ సింగ్ ఎవరైతే ఇప్పుడు ఈయన పోయినా ఆయన కూడా ఓబీసీ. అండ్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంది, బన్కీపూర్లో కూడా మీకు బద్దల భాషింగాలు అవుతున్నాయి. ఓటమి ఊకెనే మజా ఆడ రాలే మీకు ఓటమి. జాతీయ అధ్యక్షులు అయిన 2-3 నెలలకే ఇట్లాంటి రిజల్ట్ అని అంటే అది సిగ్గుచేటు. నడ్డా ఎంపీ కట్టలే. ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చింది, 4 సార్లు పోయి అక్కడ క్యాంపెయిన్ చేసిండు. అంటే ఇష్టారాజ్యం అయిపోయింది. దాని మీద కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవాళ మీ నరేటివ్స్ తిప్పగొట్టబడుతున్నాయి. ఇవాళ అగ్రకుల వర్గాలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీని ఇష్టపడి కష్టపడ్డా వాళ్ళు నష్టపోయినా భారతీయ జనతా పార్టీని ఇష్టపడి ఓటేసిండ్రు. అంటే ఇప్పుడు సీన్ ఏముందనంటే, బ్రహ్మన్ తేరీ కబర్ కుదేగి ఉస్పే కుచ్ చర్చానే హోనా చాహియే దేశ్ మే. అగర్ మోదీ అమ్మగారినన్నా ఎవరినన్నా కానీ దానికి ఒక పెద్ద లొల్లి అవుతుంది. మళ్ళా రుచి తివారీ అని చెప్పి ఒక జర్నలిస్ట్ని ఏ రకంగా ఆనాడు నిలదీసి అడిగిన వాళ్ళు చూసినాం కదా మనం అంతా ఏడికాడికి ప్రొటెస్ట్లల్లా. అంటే అగ్రవర్ణ కులాలలో వచ్చి యూజీసీ మీద ప్రొటెస్ట్ చేస్తే చెయ్యొద్దా? యూజీసీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తాము మేము ఆడ చిన్నగా మాట్లాడుకుంటాము అని అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా ఢిల్లీ పోలీసు వాళ్ళు? ఎందుకు ఇయ్యలే? మళ్ళీ కాక్రోచ్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకపోయిన వాళ్ళు వీరంగం సృష్టించారు కదా, మళ్ళీ వాళ్ళని క్షమాభిక్ష పెడదాము అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ యూజీసీ మీద ఈ పంచాయతీ ఏంది అని అంటే మౌనంగా ఉంటారు దేశ ప్రధాని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చేయి జారుతున్న రాజకీయాలకు చరిత్రనే కారణాలైతే కొన్ని తర్వాత మిగిలిపోతుంది చరిత్ర. అది కరెక్ట్ కాదు.
దాని మీద డిస్కషన్ జరగాల. అగ్ర కులాలు మిమ్మల్ని మోసిండ్రు ఎన్నోసార్లు అంటే వాళ్ళు బతకొద్దా? వాళ్ళు కూడా చేయొద్దా? బ్రహ్మంతు మరి కబరుకు తెగి ఆ కాడికొస్తే ఎవరైనా రబై ప్రతి భారతీయుడు కులం జాతి అన్ని ఇంపార్టెంటే కాదని అంటలేను, బట్ వాళ్ళు పోవాలా మేం బతకాలనంటే అది కరెక్ట్ అవుతుందా? మోదీ గారి తల్లిగారిని అనగానే వచ్చిన రోషము మళ్ళీ వేరేళ్ళని అన్నప్పుడు ఆయనని ఓటేసి గెలిపించుకున్న ప్రధానమంత్రి కదా మనకందరికీ. మన కబర్లు తవ్వుతారు, మన బొందలగడ్డలు తవ్వుతారు అని అంటే రేషాలు రావా? ప్రధానమంత్రి స్పందించాలా వద్దా? అన్నిటికీ మౌనంగా ఉంటాడు, మాస్టర్ స్ట్రోక్కి మాత్రం వచ్చి మాట్లాడతాడు. అన్నిటికీ క్రెడిట్ ఆయననే తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఆయననే అకౌంటబిలిటీ తీసుకోవాలనేది పెద్ద వాదన. ఇప్పుడు మైపాల్ సింగ్ మాట్లాడుతున్న మాటలు అబ్సల్యూట్లీ ఏదో గూగుల్లో చాట్ జీపీటీలకైనా మాట్లాడతలేడు ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు మైపాల్ సింగ్. చాలామంది మాట్లాడతారు, అరే గిరీష్ నువ్వు కూడా రారా, మనం రోడ్ల మీద పోయి నువ్వు చేద్దాం రా అంటే నేను గిదనే చేస్తున్నా, నేను చేసే కాడికి మస్తు చేసిన. ఇవాళ హిందుత్వం పేరు మీద మేము దందలు ఓపెన్ చేయలేదు. ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటా ఎన్ని దందలు చేస్తున్నారు బయట అనేది మాకు తెలియదా? రాష్ట్రీయ వానరసేన గౌరవమైన సభ్యుని నేను. వీ టేక్ ద క్రెడిట్ ఆఫ్ రాష్ట్రీయ వానరసేన మెంబర్ అయినందుకు 4,007 దగ్గర సుమారు 3,700 నుంచి 4,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములను అన్యక్రాంతంగా కాకుండా కాపాడిన ఘనత మనది. చిత్రగుప్త్ సెల్ఫీ విత్ టెంపుల్ అని తీసుకొని వచ్చిన మేము దుకాన్లు పెట్టలే, దుకాన్లు నడిపియలే. చెప్పేదాకానే ప్రాబ్లం, చెప్తే హాయిగా ఉంటుంది నడు అని చెప్పిపోయినాం. చాలామంది మాట్లాడతారు, మమ్మల్ని ట్రోల్ కూడా చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. గంట కూడా ఫరక్ పడదు, మాకు పట్టించుకోము కూడా. ఎందుకు చెప్పాలనా, నిష్ఠ, మా నిష్ఠ నిప్పు లాంటిది. ఈరోజు యూజీసీ దగ్గర జరుగుతున్న ఘటనలు కరెక్టా బ్రదర్? నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా. ఇదే ముచ్చట నీటప్పుడు కూడా చెప్పినాం కదా. ఏమా ఇప్పుడు యూజీసీ విమర్శ చేస్తే చెయ్యొద్దు. ఒకడు సిగ్గుదప్పినోడు భారతీయ జనతా పార్టీ అనుకుంటా, మళ్ళీ ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు ఇప్పుడు పేర్లు గుర్తొస్తలేవు, జర నాకు కొంచెం అంటే ఇష్టపడతాం కదా, అందుకే కొంచెం జర కష్టమవుతుంది మాట్లాడడానికి. ఆయన ఏమంటాడు, ఏ యూజీసీ క్యా హై భయ్, క్యా అయ్యే ఏముంటుంది ఇలా? మహారాష్ట్రలో ఎలక్షన్ గెలవలే, యూజీసీ లేదా ఆడ? మధ్యప్రదేశ్ ఎలక్షన్ గెలవలే, యూజీసీ లేదా ఆడ? పిచ్చువాడైపోయి లాత్ మారితే అవి పక్కడకే. ఈ మాటలు అన్నోడికి చెప్తున్నా, పిచ్చువాడైపోయి లాత్ మారా జాతాయి. కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చెప్పేట్లయితే మాట్లాడినామో మళ్ళీ భారతీయ జనతా పార్టీ భ్రష్టు చరిత్ర కూడా తీయాల్సి వస్తుంది బయటికి. ఇట్లాంటి కథనాలు బయటికి వస్తాయిగా. నేను చేయకపోయినా ఇంకొకళ్ళు తీసుకొని వస్తారు. మేము ఎలక్షన్లు గెలుస్తున్నాం కదా, బన్కీపూర్లో బద్దలు బలగలే, ఎలక్షన్లు గెలుస్తున్నాం కదా, యూజీసీ ఏమున్నది కదా అని అంటే బన్కీపూర్లో అగ్రకులాలలో ఏం చేసిర్రు? భారతీయ జనతా పార్టీని బొందబెట్టిండ్రు. లాస్ట్ టైం 34% ఓటింగ్ అయిన ఉండే బన్కీపూర్లో, ఈసారి దానికంటే 7% తక్కువైంది. వాళ్ళు బీజేపీకి ఓటు అనేయలేదు, లేకపోతే ప్రశాంత్ కిషోర్కి ఓటు వేసారు. సిగ్గుశరం ఉన్నదా మాట్లాడానికి? ఎలక్షన్లు గెలిస్తే అవన్నీ నిజాలైపోతాయా? ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నడిచిపోతుందా? ప్రాబ్లం ఆడొస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ దేవరాజ్ సింగ్కి ప్రధానమంత్రి ఆన్సర్ ఇయ్యాలా ప్రధానమంత్రికి? కరెక్టే కదా. వందే భారత్ ఇనాగ్రేషన్ కూడా ప్రధానమంత్రి పోయినప్పుడు మళ్ళీ దేవరాజ్ సింగ్ మీద కెనాన్లు పెట్టి ప్రెషర్ పెట్టి కొట్టినప్పుడు కాక్రోచ్లో కూడా వాటర్ కెనాన్కి చచ్చిపోయిందా? ఈడ చచ్చిపోయినప్పుడు అంటే ప్రెషర్ కావాలని పెట్టి కొట్టిరు కదా మీరు. ఎవరి మీద ప్రదర్శన చేయాలి, ఎవరి మీద ప్రదర్శన చేయొద్దో మీకు తెలియాలి కదా. మీకు ఓటేసిన హిందువుల మీద గిదా పరేషాని మీరు చేసేది. ఫ్రెండ్స్, బాధ్యత మాట్లాడుతున్నది. ఇవాళ బరాబర్ మాట్లాడతాం, బరాబర్ నిలదీస్తాం. ఇక యూ విల్ సీ ఎ చేంజ్ ఆబ్వియస్గా. మీరు స్పందించండి, కడుపులో పెట్టుకొని చూసుకోండి. మీ ఓటు బేసు మీకే దెబ్బతీస్తున్నప్పుడు బాధ్యత మాట్లాడుతున్నది. అలా అర్థం చేసుకోండి, ఆలోచించుండ్రి, అనుభవించే కంటే ముందు ఆచరణ దిగుండ్రి. భారత్ మాతాకి జై.